ప్రియమైన సంఘమా, సహవాసమా, ప్రభు పేరట స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు రూపాంతర ప్రార్థనా మందిర ఆవరణములో అనుదిన ప్రార్థనా గోపురంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. ప్రేరేపించబడ్డవారు, ఆసక్తి కలిగిన వారు, సమస్యలతో సతమతమవుతున్నవారు తప్పనిసరిగా తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించగోరుతాము. ప్రభు తప్పకుండా మీకు విడుదల సహాయము చేస్తారు. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పూట ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. చూశారా క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను, రెట్టింపు ఘనత నీకు కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బహుమానం ఇవ్వటమే కాదు, దేవుడు అబ్రహామునకు కేడమునై ఉన్నాను అని చెప్తున్నాడు. కేడము అనగా యుద్ధములో శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలి అంటే డాలు, కేడము ఇవి వాడటం పొరపాటి మనం చూస్తాం, వింటున్నాం. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఈటె కానివ్వండి, బాణం కానివ్వండి, డాలు కానివ్వండి, అలాగే వాళ్ళ వస్తువులు, వాళ్ళు వేసుకునే ధరించుకునే వస్త్రధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అటువంటి వాటిల్లో కేడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. శత్రువు ఎవరైనా ఒక బాణం కానివ్వండి, ఈట కానివ్వండి విసిరినప్పుడు తనకు తగలకుండా తాను అడ్డం పెట్టుకునే దానినే కేడము లేదా డాలు అని అంటారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను నీకు కేడమునై ఉన్నాను. నీ మీదకి ఎటువంటి శత్రువు బాణమైనా, నీ మీదకి వచ్చే తెగులైనా, నీ మీదకు వచ్చే అనారోగ్యమైనా, నీ మీదకు వచ్చే ఆర్థిక సమస్య అయినా, నీ మీదకు వచ్చే ప్రతి విధమైనటువంటి ప్రతికూల సమస్య అయినా అది నాకు వచ్చి తగిలి అవతల పడుతుంది. నేను నీకు తోడై ఉన్నాను, నీ చుట్టూ నేను కేడమునై ఉన్నాను, నీ చుట్టూ నేను వెలుగునై ఉన్నాను, నీ చుట్టూ నేను డాలునై ఉన్నాను, నీ చుట్టూ నేను కవచమునై ఉన్నానని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే నీ బహుమానాన్ని నేను రెట్టింపు చేస్తాను, అత్యధికం చేస్తానని అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుడు మనకు కాపుదలగా ఉంటాడు. 23వ కీర్తన 1వ చరణములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఏ సమస్య రాదు, ఏ బలహీనత రాదు, ఏ కరువు రాదు, ఏ ఆకలి వేయదు, ఏ దప్పిక కలగదు. దేవుడి సమస్తము నీకు తోడుగా ఉంచి సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వాళ్ళు వచ్చినప్పుడు ఒక డేరా, ఈ డేరాలో దేవుడు ఉంటాడు అని ఆ దేవుని సన్నిధి అని చెప్పి వాళ్ళు ఒక డేరాను వేశారు. ఆ డేరాలో ఆ మధ్యలోనికి మహిమ ప్రకాశమై, మహిమ స్తంభమై వారి మధ్యన నిలవబడ్డాడంట. ప్రియులారా, వాళ్ళకి చలి తగలకుండా, వాళ్ళకి తాపకరమైన పాములు, తెగుళ్ళు రాకుండా వారి మధ్యన ఉండి ఇశ్రాయేలులను కాపాడిన దేవుడు మన దేవుడు. కునుకుపాటు లేనివాడు మన ప్రభువు. ఈ ప్రభువును నీ స్వకీయ రక్షకుడిగా అంగీకరించి ప్రార్థించు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు కేడమై ఉంటాడు, నీ బహుమానాన్ని అత్యధికము చేస్తాడు. అటువంటి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, రూపాంతర ప్రార్థనా మందిరములో అనుదిన ప్రార్థనా గోపురం కలదు. ఎంతోమంది ఆత్మీయ మేలులు పొందుతున్నారు. తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి.
మీ కొరకు ప్రార్థించగోరుతాము. ప్రభు కృప సదాకాలం మీకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్,